ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ విశాఖలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని ఆ రైల్వే డిఆర్ఎం కాలనీ నుండి గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మొత్తం దేశం అంతా కూడా రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు రాశారో దానికి అనుకూలంగా అన్ని చట్టాలు ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో మా వంతుగా ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్లకు కూడా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ స్కీమ్ వర్కర్ల గురించి కనీసం మాట్లాడట్లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మోడీ గారికి ఒకటే చెప్తున్నాం, పెట్టుబడిదారులందరూ కూడా చాలా తక్కువ శాతం కార్మికులు, కర్షకులు, పనిచేస్తున్న వాళ్ళు, స్కీమ్ వర్కర్స్, ఆడవాళ్ళు, కనీస వేతనం అడుగుతున్న వాళ్ళని చాలామంది ఎక్కువ. వాళ్ళ కోసం కూడా ఆలోచించమని చెప్తున్నాం. రాష్ట్రంలో, కేంద్రంలో ఏదైతే పెట్టుబడిదారీ వ్యవహారం ఉందో అది పక్కన పెట్టి కార్మికుల కోసం ఆలోచించాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్లో, అసెంబ్లీలో ఆశా వర్కర్లకి, అంగన్వాడీకి, మిడ్ డే మీల్కి, స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఈవేళ ర్యాలీలో మేము అందరం కూడా మా వంతు మేము పాల్గొనడం జరిగింది. ఇదే జరగకపోతే ఇక మీదట మేము అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ ముట్టడించడానికి కూడా అందరినీ కూడా సన్నద్ధం అవుతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎటువంటి సహాయం అనేది రావటం లేదు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి స్కీమ్ వర్కర్లు అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే అంగన్వాడీస్ అయితే స్ట్రైక్ లాస్ట్ టైం స్ట్రైక్ చేసి 42 రోజులు సమ్మె చేశారు. మళ్ళీ సంవత్సరం వచ్చేస్తుంది, 1 ఇయర్ డిసెంబర్ 12కి. ఇంతవరకు కూడా మా కోసం అసెంబ్లీలో కానీ ఎక్కడా కూడా మా స్కీమ్ వర్కర్స్ ప్రస్తావన అనేది లేదు అసలు ఎక్కడ అనేది. మేమేంటంటే గత ప్రభుత్వం మమ్మల్ని చాలా బాధ పెట్టింది. ఈ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని సంతోషపరుస్తుంది అనేసి ఆశతో ఎదురు చూసాము. కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా సరే మాకంటూ ఏమీ అందులో మా ప్రస్తావన అనేది ఏమీ రాలేదు. అందుకని మన డిసెంబర్ 12వ తేదీన సంవత్సరం ఫస్ట్ అంటే స్ట్రైక్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది కాబట్టిగా మేము గట్టిగా ఇంకా ఆ రోజు కూడా ప్రోగ్రామ్కి మేమందరం కూడా సిద్ధమవుతున్నాం.